ఏపీలోని పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక వ్యవసాయ కేంద్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ డీటెయిల్స్ ని బ్రేకింగ్ లో చూద్దాము. గజపతి నగరం PACS దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు పడుతున్నారు. PACS దగ్గర టీడీపీ నాయకులను చుట్టుముట్టారు రైతులు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడా యూరియా మాత్రం దొరకట్లేదు. డిమాండ్ ఉన్న స్థాయిలో రైతులకు యూరియా అందట్లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక వ్యవసాయ కేంద్రం వద్ద సిచ్యువేషన్ ఏంటో స్క్రీన్పై మీరు చూస్తున్నారు. గజపతి నగరం PACS దగ్గర ఇలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లైన్లో నిలుచున్న దృశ్యాలవి. PACS దగ్గర టీడీపీ నాయకులను చుట్టుముట్టారు అక్కడి రైతులు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రైతులను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్న దృశ్యాలను చూస్తున్నాము. మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ నేతలు వాళ్ళకి ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? రైతులు ఏం చెప్తున్నారు? యూరియా కష్టాలు గత కొద్ది రోజులుగా కూడా యూరియా కష్టాలు రైతులు వేధిస్తున్నాయి. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్ లో నిలబడి యూరియా బస్తాల కోసం అనేక అవస్థపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పరిస్థితి మరింత తీవ్రమైంది. PACS వద్దకి యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఎంతసేపటికి కూడాను యూరియా ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన దిగి ఒకసారిగా కార్యాలయంకి చొచ్చుకెళ్లారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిణామం కూడా ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ పోలీసులకు కూడా కష్టంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇదే సమయంలో తెలుగుదేశం నేతలు అక్కడ రావడంతో వాళ్ళని చుట్టుముట్టి వారిపైన కూడా వాగ్వాదాన్ని దిగారు. కొంత తోపులాట కూడా జరిగింది. అనంతరం పోలీసులు అక్కడ అడ్డుకోవడంతో వారందరూ కూడా ప్రస్తుతానికి జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళన దిగారు. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. జాతీయ రహదారిపై దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. యూరియా దొరక్క పడుతున్న అవస్థలపైన అధికారులు ఏమాత్రం మేనేజ్ చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు మరింత ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. గ్రామాల నుండి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ప్రస్తుతానికి యూరియా కష్టాలు అయితే గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక PACS వద్ద కావచ్చు, లేదా మార్కెట్ కమిటీ వద్ద కావచ్చు యుద్ధ వాతావరణం కనిపిస్తున్న వాతావరణం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కోటేశ్వరరావు.